ఐదుగురికి ఉరిశిక్ష పడింది. కానీ అప్పుడు తప్పించుకున్న సూత్రధారి ఇప్పటికీ దొరకలేదు. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడ్డ ఐదుగురు తీహార్ జైల్లో రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. కానీ ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ సంగతి ఏంటి? మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ పాకిస్తాన్లో తలదాచుకున్నాడా? ఐఎస్ఐ నీడలో నిర్భయంగా బతికేస్తున్నాడా? మారు పేరుతో వేషాలు మార్చి తిరుగుతున్న మాస్టర్ మైండ్ అసలు దొరుకుతాడా? దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో కీలక నిందితుడు రియాజ్ భత్కల్ ఎక్కడ? ఎన్ఐఏ ఏటీఎస్లకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కోసం నిఘా సంస్థలు వెతుకుతూనే ఉన్నాయి. కొన్నాళ్లు అరబ్ దేశాల్లో రియాజ్ తలదాచుకున్నట్లు ఆధారాలున్నాయి. మన పొరుగునే పాకిస్తాన్లో ఈ ఉగ్రవాది దర్జాగా బతికేస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. రియాజ్ భత్కల్ ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు. దిల్సుఖ్ నగర్ సహా ఎన్నో ఉగ్రవాద ఘటనల్లో అతనే సూత్రధారి. 2007 నాటి హైదరాబాద్ జంట పేలుళ్లు, 2011 ముంబై దాడులు, 2012 పూణే దాడులు, ఇలా అనేక దుశ్చర్యల్లో రియాజ్ భత్కల్ పాత్ర ఉంది. పాకిస్తాన్ ఐఎస్ఐతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆ దేశంలోనే రియాజ్ షెల్టర్ తీసుకుంటున్నాడని ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి డేగ కన్నేయడంతో ఈ ఉగ్రవాది ఎప్పటికైనా దొరికే అవకాశం ఉంది. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో A1గా ఉన్నప్పటికీ ఇప్పటిదాకా దొరకపోవడంతో ఉరిశిక్ష నుంచి ప్రస్తుతానికి ఎస్కేప్ అయ్యాడు రియాజ్ భత్కల్. భత్కల్ సోదరుల్లో ఒకడైన యాసిన్ భత్కల్ ను 2013 ఆగస్టులో నేపాల్ బోర్డర్లో అరెస్టు చేసింది బీహార్ ఏటీఎస్. ప్రధాన నిందితుడైన రియాజ్ భత్కల్ మాత్రం ఇప్పటికీ చిక్కలేదు. 2009లో మంగళూరు శివారులో భత్కల్ బ్రదర్స్ ఉన్నారనే సమాచారంతో షెల్టర్ ని రౌండప్ చేసింది ముంబై ఏటీఎస్ టీం. కానీ జస్ట్ మిస్ అయ్యారు. కొద్ది నిమిషాల ముందే వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. అప్పటి నుంచి ప్రాంతాలు మారుస్తూ మారుపేర్లతో తిరుగుతున్నారు. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కోసం ఐఎస్ఐ అతనికి భారీగా డబ్బు ముట్టజెప్పినట్లు ఎన్ఐఏ అధికారులు అప్పట్లో అనుమానం వ్యక్తం చేశారు. రియాజ్ భత్కల్ ప్రస్తుతం పాకిస్తాన్ లోనే ఉన్నాడని నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. టాస్కుల కోసం వారానికో సిమ్ కార్డ్ వాడుతున్నట్లు ఎన్ఐఏ దగ్గర ఆధారాలున్నాయి. ఇప్పటికే విదేశీ గడ్డలపై కొంతమంది టెర్రరిస్టులకు నూకలు చెల్లిపోయాయి. రియాజ్ కూడా అదే కోటాలో పోతాడో, ఇక చట్టం చేతులకు చిక్కి ఉరికంబం ఎక్కుతాడో చూడాలి మరి.